విష్ణుకుమార్ రాజు. అధ్యక్ష, దీనిపైన గౌరవ మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష. టోటల్గా ఏడీసీఎల్లో 64 వర్క్స్, అట్లాగే ఏపీసీఆర్డీలో 21 వర్క్స్ అధ్యక్ష. 85 వర్క్లకి టోటల్గా కాంట్రాక్ట్స్ అవార్డ్ చేసింది 50,027 కోట్ల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటిపోయింది అధ్యక్ష కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయడంలో. కానీ చూస్తే అధ్యక్ష టోటల్గా కూడా సుమారు 9 మంది కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 50,000 కోట్ల రూపాయలు 9 మంది కాంట్రాక్టర్స్కే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో రోజు కూడా నాకు కాంట్రాక్టర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని ఉంది అధ్యక్ష. దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ సుమారు 3,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఈ రాష్ట్రము ఇదివరకు పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామా, అప్పుడు మాకు కూడా ఇక్కడ ఏదైతే అమరావతిలో పాల్పంచుకోవటానికి భాగస్వాములు అవటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటే అధ్యక్ష, ఇది మరి ఎందుకో తెలియదు, పరిపాలనా సౌలభ్యం గురించి ఇంత లిమిటెడ్ కాంట్రాక్టర్స్ తోటే వాళ్ళందరికీ వర్క్స్ ఇచ్చిన మలాన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళకి పేమెంట్స్ లేవు. ఈ చిన్న కాంట్రాక్ట్స్ ఆర్ఎండ్బిలో చేసేవాళ్ళు, ఈ మిగిలిన చోట్ల ఇతర కార్పొరేషన్స్లో చేసేవాళ్ళు, ఎన్ఆర్ఈజిఎస్ దాంట్లో చేసిన వాళ్ళు ఎవరికి కూడా పేమెంట్లు లేకుండా అత్యంత దారుణమైన దుర్భరమైన జీవితం గడుపుతూ వర్క్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఆఖరికి మాకు పాల్పంచుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రిప్రజెంటేషన్స్ మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మీరు అనుకోవచ్చు ఎంతసేపు ఈ కాంట్రాక్టర్స్ విషయం ఏంటని, కానీ నేను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో చాలా చురుకైన పాత్ర వహించాను అధ్యక్ష. అట్లాగే నేను ఎన్నో అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రొఫెషనల్గా కూడా ప్రెసిడెంట్గా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు వాళ్ళు వచ్చి మాకు చెప్తూ ఉంటారు. నేను చెప్పవలసిన బాధ్యత, వారు గోడు మీ ద్వారా మంత్రివర్యులకి ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత కూడా నా పైన ఉంది అధ్యక్ష. అంటే 3,000 మంది కాంట్రాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఏదైతే పెద్ద నిర్మాణ పనులు చేపట్టారో ఈ నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ అధ్యక్ష పెద్దవాళ్ళు, కాబట్టి వాళ్ళకి కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. చిన్న కాంట్రాక్టర్స్కి ఏదో 10 కోట్లు 20 కోట్లు చిన్న సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళకి కూడా పేమెంట్లు ఇస్తే బాగా ఉంటుంది అధ్యక్ష. ఇది మనము ఒక 2014లో ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఎంతో ఆనందంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం గురించి చేపట్టిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష సర్వనాశనం చేశారు. దాంట్లో సిఆర్డీఏలోని దీంట్లో చేసిన వాళ్ళకి కూడా అధ్యక్ష ఏపీ సిఆర్డీఏలోని ఏడీసీఎల్లో చేసిన కాంట్రాక్టర్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, దాంట్లో డౌట్ లేదు. రోడ్లు వేస్తే రోడ్ల పైన ఉన్న గ్రావెలు మెటల్ కూడా దుబ్బిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆపేశారు, సర్వనాశనం చేశారు, రైతాంగాన్ని సర్వనాశనం చేశారు. అట్లాగే సిఆర్డీలో పనిచేసిన కాంట్రాక్టర్స్ ఎవరైతే నేను ఈ నవరత్నాలు అని చెప్తున్నానో వాళ్ళని కూడా సర్వనాశనం చేశారు. అంత కాంట్రాక్ట్ వ్యవస్థను నాశనం చేశారు అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్టర్స్ని అన్నీ కూడా కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేసి కొత్తగా కాంట్రాక్ట్స్ తయారు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్స్ కింద పిలిచి వాళ్ళకి ఇచ్చారు, సంతోషం. కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏ రేట్లతో ఇచ్చారు అధ్యక్ష? ఇప్పుడు ఉన్న రేట్లతో, అంటే 2025, 26 రేట్ల ఎస్ఎస్ఆర్ తోటి ఇప్పుడు ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ఏదైతే చిన్న వాళ్ళకి ఇల్లులు కట్టిన వాళ్ళకి 2016, 17 రేట్లతోటి ఇప్పుడు కూడా చేయమంటే
ఎట్లా చేస్తారు అధ్యక్ష? అంటే వాళ్ళకి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయమా? అంటే వీళ్ళేమో ప్రివిలేజ్, వీళ్ళేమో ఎల్లవన్ దర్శనము, మిగిలిన వాళ్ళేమో జనరల్ దర్శనమా? గౌరవ మంత్రివర్యుల్ని కోరేది అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆకాశాన్ని లేకపోతే మేఘాలని టచ్ చేసే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ మీరు ఇవ్వండి. అంతేగాని చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి అంటే అధ్యక్ష, ఏదైతే 4 సంవత్సరాల నుంచి పేమెంట్లు లేక అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్స్ ఉన్నారు 43 మంది. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏదైతే 4 సంవత్సరాల నుంచి పేమెంట్స్ పెండింగ్ ఉండిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్లో 2025 మార్చి తర్వాత ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యి నా పేమెంట్ ఇంత ఉంటుంది, ఆ పోర్టల్లో ఉంటుంది, నిధి పోర్టల్లో ఏదో పోర్టల్ ఉందంట అధ్యక్ష, దాంట్లో ఉంటుంది అనుకుంటే ఈ ఏంటో మరి ఆర్థిక శాఖ కొత్త వింతైన పోకడలు సృష్టిస్తుంది. వాళ్ళకేమో దాంట్లో మైగ్రేట్ అవ్వలేదు అధ్యక్ష. సో వీళ్ళకి బిల్లు ఉందా లేదో తెలియదు. అదే దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. అదే సిఆర్డిఏలో కాంట్రాక్టర్స్ ఏదైతే ఇప్పుడు రాజధానిలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్స్ మాత్రమో బిల్లు సబ్మిట్ చేసిన వెంటనే మంత్రి గారు చెప్తారు ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇస్తారు అనేది. అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. వారం రోజుల్లో 10 రోజుల్లోనే పేమెంట్ ఇస్తున్నారు, సంతోషం. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఫర్ దాట్. 5 years నుంచి కూడా పేమెంట్లు పెండింగ్ ఉండిపోయి నరక యాతన అనుభవిస్తూ మెడలో పుస్తుల తాడులు కూడా తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చేవాడే దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వైపు కూడా కొంత దయ చూపించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అగైన్ ఐఎమ్ లింకింగ్ ఇట్ అప్ విత్ ఏపీ టిడ్కో హౌసెస్. ఏపీ టిడ్కో హౌసెస్ చేసిన కాంట్రాక్టర్స్ చేసిన తప్పేంటి అధ్యక్ష? 2016-17 సంవత్సరంలో ఉన్న రేట్లని 2021-22లో కూడా బలవంతంగా కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్టర్కి పేమెంట్ ఇచ్చింది ఎంతో తెలుసు అధ్యక్ష? కేవలం 29,200 రూపాయలు పెర్ టన్ ఆఫ్ స్టీల్ ఇచ్చారు అధ్యక్ష. కొన్నదేమో 73,000 రూపాయలు పెట్టుకొని 29,000 రూపాయలు పేమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన 50,000 రూపాయలు కూడా పేమెంట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే ఏదో కమిటీ వేశారంట. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము కేవలము 15 నెలలే ఇస్తాము, మిగిలినది ఇవ్వమంటే అడుక్కు తినవలసిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ నవరత్నాల గురించి నేను మాట్లాడట్లా. దే ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్, దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ రాజధాని కాబట్టి దాని గురించి నేను పెద్దగా స్ట్రెస్ చేయట్లేదు అధ్యక్ష. అది ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, మంత్రివర్యులకి తెలుసు, నాకు ఇంకా బాగా తెలుసు. కాబట్టి అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను కోరేది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారో, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఈ నవరత్నాల పైన ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా బ్రహ్మాండమైన నిర్మాణాలు చేపట్టి దీని ప్రకారం చూస్తే అధ్యక్ష ఫైనల్గా కంప్లీషన్ అనేది ఎప్పటి వరకు ఉందంటే అధ్యక్ష, కొన్ని వర్క్స్ 2028 ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతున్నాయి అధ్యక్ష. కొన్ని వర్క్స్ 2027 ఆగస్టులో కంప్లీట్ అయిపోతున్నాయి అధ్యక్ష. సో 2028 ఏప్రిల్కి కనీసము కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఉంటే డెఫినెట్గా 28 అని ఇచ్చారు. దీంట్లో టెండర్స్లో మాత్రం 28 ఫైనల్ కంప్లీషన్. దానికి కూడా కొంత అవసరమైతే అయిపోయింది సార్ కడుపు మంట సార్. దీంట్లో 2029లో పోనీ 2028 ఏప్రిల్లో బదులు 2028 డిసెంబర్లోకి కంప్లీట్ అయినా సంతోషమే. ఎందుకంటే నారాయణ గారి అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు 9 నెలలు డెలివరీ టైం అనుకుంటే లేదు 6 నెలల్లో చేసేయాలంటారు. ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు. ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు, స్పీడ్ వేరు. ఆ స్పీడ్ని తట్టుకోవడం గురించి చాలా కష్టమవుతుంది. ఆయన విపరీతంగా రోజుకి 18 గంటలు పని చేసేస్తారు, మిగిలిన వాళ్ళు చేయాలంటే అది అవకాశం లేదు. ఎనీవే ఐ అప్రిషియేట్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అధ్యక్ష వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఈక్వల్ మేనర్. పెద్దవాళ్ళకి ఒక న్యాయము, చిన్న కాంట్రాక్టర్స్కి ఒక న్యాయం అనేది కాదు అధ్యక్ష. తప్పనిసరిగా మిగిలిన కాంట్రాక్టర్స్కి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు పిలిపించి కాంట్రాక్టర్స్ తోటి మీటింగ్ పెట్టి బాబు నీ పరిస్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తేనే కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ నిరసన వ్యక్తం చేసి బట్టలిప్పుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో
కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నూతనంగా మనకి మళ్ళీ క్యాపిటల్ వస్తుంది కాబట్టి అధ్యక్ష నిర్మాణాలు బ్రహ్మాండంగా చేయాలి. అంతకుముందు ఏదైతే నిర్మాణంలో పాలు పంచుకుందామని అనుకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత తమరిపైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి ఒక్కసారి గౌరవ మంత్రివర్యుల్ని కోరుకునేది ఏంటంటే రాజధాని నిర్మాణంలో భాగంగా కేవలము నవరత్నాలకే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులన్నీ ఇచ్చి వాళ్ళు కనీసం జీవించడానికి బతకటానికి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఈఎంఐలు కట్టుకోవడానికి ఇంటద్దులు చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు కొంతమందికే ఇవ్వటము లేకపోతే వాళ్ళ ద్వారా కనీసం సబ్ కాంట్రాక్ట్స్ అని ఇమ్మని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరు ద్వారా గౌరవ మంత్రి వర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు మీకు ఎక్కువ సమయం ఇచ్చినట్టు అక్కడ కొన్ని ఎక్కువ ఇచ్చారు. కామినేని శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అదే కామెంట్స్ 2000